మన ఫస్ట్ టాపిక్ వచ్చి ఫోర్స్ అమ్మ. అండ్ మీకు ఒక లెసన్ మనకి సిలబస్లోంచి రిమూవ్ చేస్తారు. సోలార్ సిస్టమ్ ఒక్క లెసన్ ఒకటే మనకి సిలబస్లో లేదు. రిమైనింగ్ లెసన్స్లో కొన్ని యాక్టివిటీస్ రిమూవ్ చేస్తారు, డిలీట్ చేస్తారు. అవి వదిలేసి మనం మిగతా టాపిక్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే సిలబస్ అందరూ నోట్ చేసుకోండి. ఒక బుక్ పెట్టి బోర్డు మీద రాసేవి అందరూ క్లియర్గా నోట్ చేసుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే, ఏ వీడియో అయినా లేకపోతే ఏ టాపిక్ అయినా అర్థం కాకపోతే అగైన్ మళ్ళీ రివైండ్ చేసుకొని చూసే అవకాశం ఉంది. మీకు అర్థమయ్యేంత వరకు చూసే అవకాశం ఉంది. ఇన్ కేస్ చూసినా అర్థం కాకపోతే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో మాకు రిక్వెస్ట్ పెడితే, లేదంటే వాట్సాప్లో మీ డౌట్ ఏంటో చెప్తే అడ్మిన్స్కి మెసేజ్ వెళ్తుంది కదా, అడ్మిన్ నెంబర్స్లో మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి నెంబర్స్ ఉంటాయమ్మా. ఆ నెంబర్స్కి మీరు మెసేజ్ పెట్టుకుంటే మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేస్తారు. డౌట్స్ ఏమీ లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ రివైండ్ చేసుకొని మీరు వీడియో అంతా చూసి క్లియర్గా నోట్ చేసుకోండి. బోర్డు మీద రాసేది ప్రతిదీ మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. అండ్ ఇచ్చిన వర్క్స్ ప్యారలల్గా ఏ రోజైతే ఏ టాపిక్ అవుతుందో దానికి ప్యారలల్గా సంబంధించి ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు చదువుకుంటూ ఉండండి. సో ఫస్ట్ సిలబస్ నోట్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ వచ్చి ఫోర్స్, సెకండ్ ఫ్రిక్షన్, థర్డ్ లెసన్ మ్యాటర్ అరౌండ్ అస్, ఫోర్త్ లెసన్ సింథటిక్ ఫైబర్స్, and plastics. Metals and non-metals. Sixth lesson వచ్చి sound. Seventh coal and petroleum. Eighth combustion, fuel and flame. నైన్త్ లెసన్ వచ్చి ఎలక్ట్రిక్ కండక్టివిటీ. టెన్త్ లెసన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేస్. 11th లెసన్ వచ్చి సమ్ న్యాచురల్ ఫినామినా. సో మనకి ఓన్లీ ఒకే ఒక లెసన్ మనకి సిలబస్లో లేదు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వాళ్ళకి ఇందులో కొన్ని లెసన్స్ ఉండవమ్మా. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇందులో కొన్ని లెసన్స్ లేవు. 10 లెసన్సే ఉన్నాయి కదా అందులో. రిమైనింగ్ లెసన్స్ మీరు జిరాక్స్ తీయించుకోవటమో లేదంటే మీ ఫ్రెండ్స్ దాంట్లో చూసి చదవటమో చదువుతారు. కానీ ప్రస్తుతం ఉన్న మటుకి ఫోర్త్ లెసన్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ నుంచి ఎలాగో ఫోర్త్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫోర్త్ లెసన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ న్యూ అన్ని టెక్స్ట్ బుక్స్లోనే ఉంది కదా. సో ఇవన్నీ నోట్ చేసుకోండి అమ్మా. సిలబస్లో మీకు ఉండే లెసన్స్ అన్నీ నోట్ చేసుకోండి.
ఫస్ట్ లెసన్ వచ్చి ఫోర్స్. ఫోర్స్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఫోర్స్ అంటే ఏంటి, ఎలా జనరేట్ అవుతుంది, మనకు ఎలా యూస్ అవుతుంది. ఫోర్స్ అంటే ఏంటి, వేరే ఎక్కడి నుంచో రాదమ్మా ఫోర్స్ అనేది. ఫోర్స్ ఒక ఫామ్ నుంచి, ఎనర్జీ ఎలా అయితే ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్కి చేంజ్ అవుతుందో, ఫోర్స్ ఏం చేస్తుందంటే దానికి ఉండే ఎఫెక్ట్ అది ఏం చేస్తుందంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మోషన్లోకి తీసుకురావటం, లేదంటే మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ని రెస్ట్లోకి తీసుకురావటం, అంటే చేంజ్ తీసుకొస్తుంది అనమాట. ఏదన్నా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, అది మూవ్ అవుతుంది అనుకోండి, మనం ఎక్స్టర్నల్గా దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని మనం ఫోర్స్ అప్లై చేస్తాం అంటే అడ్డుకున్నాం, మనకున్న ఎనర్జీతో అడ్డుకున్నాం అంటే అది ఏమవుతుంది, దాని యొక్క స్టేట్ని ఏం చేస్తుంది, ఫస్ట్ మూవ్ అవుతూ ఉంది, తర్వాత ఏమవుతుంది, మనం ఆపడం వల్ల ఏమైంది, ఆగిపోయింది, అవునా. అంటే అదేమవుతుంది, మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ రెస్ట్లోకి వచ్చేసింది, చేంజ్ అయింది కదా, దాని యొక్క స్టేట్ ఏమైంది, చేంజ్ అయింది. ఆర్ ఎల్స్ ఏదైనా ఒక బాల్ ఉంది గ్రౌండ్ మీద, దాన్ని మనం హిట్ చేసామనుకోండి, ఏమవుతుంది, రెస్ట్లో ఉంది బాల్ ఇనీషియల్గా, మనం హిట్ చేయటం వల్ల ఏమవుతుంది, అది మూవ్ అవుతుంది, అవునా. అంటే ఫోర్స్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ యొక్క స్టేట్లో చేంజ్ని తీసుకొస్తుంది అనమాట. ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఒకవేళ మోషన్లో ఉంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని మార్చుతుంది, దాని యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. మనం ఆపాలనే లేదు, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇంకా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు కదా. ఆల్రెడీ మూవ్ అవుతున్న బాల్ని మనం ఇంకా ఫోర్స్ యూస్ చేసి ఇంకా నెట్టామనుకోండి, ఏమవుతుంది, ఇంకా స్పీడ్గా మూవ్ అవుతుంది. అంటే దాని యొక్క మోషన్లో ఏమవుతుంది, చేంజ్ని తీసుకొస్తుంది, లేదా దాని యొక్క స్టేట్లో ఏం చేస్తుంది, చేంజ్ని తీసుకొస్తుంది. మనం అలా ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఎనర్జీనే మనం ఏమంటామంటే ఫోర్స్ అంటాం. ఫోర్స్ మనం ఒకే రకంగా ఉండదు, నెంబర్ ఆఫ్ ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది, అండ్ డిఫరెంట్గా మనం అప్లై చేయొచ్చు. సపోజ్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, వర్క్ చేస్తున్నాము అంటే మనం సెటన్ వర్క్ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ ఉండే ఒక బాల్లో లేదంటే ఇక్కడ ఉండే ఒక వస్తువుని తీసుకెళ్ళి మనం వేరే పొజిషన్లో పెడుతున్నాం అంటే ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాం, ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేస్తున్నాం. ఎలా మూవ్ చేస్తున్నాం, మనం దాని మీద ఫోర్స్ అప్లై చేసి మూవ్ చేస్తున్నాం అంటే అక్కడ ఏం జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు చేంజ్ వస్తుంది, ఆబ్జెక్ట్లో చేంజ్ వస్తుంది, లేదంటే అక్కడ సమ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఫోర్స్ మనకి డిఫరెంట్ ఫామ్స్లో అప్లై చేయొచ్చు అని చెప్పుకున్నాం. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, లైక్ ఈటింగ్ అంటే తినడానికి కూడా మనకు కొంచెం ఎనర్జీ కావాలి కదా, లేదా ప్లే చేయడానికి ఆడడానికి కూడా మనకి ఎనర్జీ కావాలి కదా, ఫోర్స్. సో ఇక్కడ మనం ఆ ఎనర్జీనే సైంటిఫిక్గా మనం ఎలా చెప్పుకుంటున్నామంటే ఫోర్స్ అని చెప్పుకుంటున్నాం. అది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుందమ్మ. ఫోర్స్ అనేది ఒక ఫామ్. ఇప్పుడు మన ఎర్త్ తీసుకున్నాం అనుకోండి, ఎర్త్కి ఒక ఫోర్స్ ఉంటుంది, ఏంటది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఉండటం వల్ల ఏం చేస్తుంది, ఎర్త్ ప్రతి ఆబ్జెక్ట్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మన ఫ్లోర్ మీద నడుస్తున్నాము అంటే అక్కడ కూడా ఫోర్స్ అప్లై అవుతుంది. ఏం ఫోర్స్ అది, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఏం చేస్తుంది, మనం స్లిప్ అవ్వకుండా నడవడానికి యూజ్ అవుతుంది. మనం అడుగేస్తున్నప్పుడు స్లిప్ అవ్వకుండా ఉండడానికి మనకి ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇలా ఫోర్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ సమ్ కేసెస్లో మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఫోర్స్ అనేది చాలా టైప్స్లో ఉంటుందని చెప్పుకున్నాం. లైక్ మనం ఈటింగ్, ట్విస్టింగ్, లైక్ స్ట్రెంథనింగ్, పుల్లింగ్, పుషింగ్, ఇవన్నీ కూడా ఫోర్సే. ఏదైనా వస్తువుని లాగాలి అంటే, లాగడం అంటే పుల్ చేయడం అంటే ఏం చేస్తున్నాం, మనం సెటన్ ఎనర్జీ మనం ఇచ్చి అంటే సెటన్ ఫోర్స్ అప్లై చేసి ఆ వస్తువుని మన వైపుకి లాక్కుంటున్నాం, పుల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేయాలనుకోండి, డోర్ ఉంది, డోర్ని మూవ్ చేయాలనుకోండి, ఓపెన్ చేయాలనుకోండి, పుష్ చేస్తాం కదా. ఆ పుష్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ డోర్ మీద ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. అంటే ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసేది, లేదా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ మీద అప్లై చేసే ఎనర్జీని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. ఫోర్స్ వల్ల ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్లో చేంజ్ వస్తుంది, ఆబ్జెక్ట్ యొక్క మోషన్లో చేంజ్ వస్తుంది, లేదంటే అక్కడ సమ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఫోర్స్. సో నెంబర్ ఆఫ్ టైప్స్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. దాన్ని మనం మెయిన్గా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారనుకోండి, ఎయిదర్ పుషింగ్ ఫోర్స్ ఆర్ పుల్లింగ్ ఫోర్స్. పుషింగ్ ఆర్ పుల్లింగ్, ట్విస్టింగ్, స్క్వీజింగ్, స్ట్రెంథనింగ్, టైటనింగ్, ఇవన్నీ కలిపి మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసామనుకోండి. ఒకటి పుషింగ్, ఇంకొకటి పుల్లింగ్. ఈ 2 చోట్ల కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా. పుషింగ్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని మన వైపు లాక్కొనేటప్పుడు ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, అంటే అది కూడా ఫోర్స్లోకి వస్తుంది. పుల్లింగ్ అంటే అదే నెట్టేటప్పుడు లేదంటే మన వైపుకి లాక్కొనేటప్పుడు కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో పుషింగ్,
పుల్లింగ్ 2 కేసెస్లోని మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఆ ఫోర్స్ని మొత్తం 2 టైప్స్ కింద కేటగరైజ్ చేశారనుకోండి. సో ఏ ఫోర్స్ ఎందులోకి వెళ్తాయో చూద్దాం. నెంబర్ ఆఫ్ యాక్షన్స్ చేస్తాం, మనం నెంబర్ ఆఫ్ వర్క్స్ చేస్తాం, అవన్నీ ఐదర్ పుషింగ్లోకి కానీ పుల్లింగ్లోకి కానీ డివైడ్ చేస్తాం ఆర్ఎల్స్ రెండిట్లోకి. సో అలా మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అవి పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ది ఏంటి? డిగ్గింగ్ బోర్వెల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? టేబుల్ ఉంది కదా పేజ్ నెంబర్ 2లో. ఐడెంటిఫై ది టాస్క్ యాజ్ పుష్ ఆర్ పుల్ ఆర్ బోత్. పుషింగ్ కానీ పుల్లింగ్ కానీ ఆర్ రెండు ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు మనకి. అందులో ఏది ఏంటో, ఏది పుషింగ్, ఏది పుల్లింగ్, ఏది బోత్ మనం ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? డిగ్గింగ్ బోర్వెల్. బోర్వెల్ని డిగ్ చేయడం ఇచ్చాడు. సో బోర్వెల్ని డిగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒకళ్ళ వల్ల అవ్వదు కదా, అది 2 or 3 persons చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళు పుష్ చేస్తూ ఉంటారు, ఒకరికి ఆ రాడ్ని లోపలికి పుష్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు పుల్ చేస్తూ ఉంటారు. రోప్ లాగా ఉంటుంది కదా, దాంతో పుల్ చేస్తూ ఉంటారు. సో పుషింగ్ పుల్లింగ్ రెండు జరుగుతాయి బోర్వెల్ని డిగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ సిప్పింగ్ జ్యూస్ విత్ స్ట్రా. సిప్పింగ్ జ్యూస్ విత్ స్ట్రాతో మనం జ్యూస్ని తాగుతాం కదా, తాగేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? లోపలికి జ్యూస్ని పుల్ చేసుకుంటున్నాం. సో అదేమవుతుంది? పుషింగ్లోకి వస్తుందా పుల్లింగ్లోకి వస్తుందా? పుల్లింగ్. జ్యూస్ని మనం ఏం చేస్తున్నాం? లోపలికి పీల్చుతున్నాం, మన వైపుకి పీల్చుకుంటున్నాం కాబట్టి అదేమవుతుంది? పుల్లింగ్లోకి వస్తుంది. అప్పుడు కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఎలాగా? మన మౌత్ ద్వారా ఏం చేస్తున్నాం? ఫోర్స్ని అప్లై చేసుకొని పుల్ చేసుకుంటున్నాం జ్యూస్ని. నెక్స్ట్ అరైజింగ్ ది లెటర్స్ ఆన్ బ్లాక్ బోర్డ్ విత్ డస్టర్. డస్టర్తో బ్లాక్ బోర్డ్ మీద ఉన్న లెటర్స్ని అరైజ్ చేయటం ఎందులోకి వస్తుంది? పుషింగ్ ఆర్ పుల్లింగ్. మనం ఇలా అంటే పోవు కదా లెటర్స్ ఏమి, మనం ఏం చేయాలి? డస్టర్ని బోర్డు వైపుకి ఏం చేస్తున్నాం? పుష్ చేస్తున్నాం, పుష్ చేసి అరైజ్ చేస్తున్నాం. సో ఇది ఎందులోకి వస్తుంది? పుషింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ ఏ మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ నెయిల్స్. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఐరన్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది, అంటే దాని వైపుకి లాక్ ఉంటుంది. దట్ మీన్స్ పుల్లింగ్. నెక్స్ట్ ఫ్రూట్స్ ఫాలింగ్ ఫ్రమ్ ట్రీ నుంచి పడే ఫ్రూట్స్, ట్రీ నుంచి పడే ఫోర్స్. మనం ఏమీ ఫోర్స్ అప్లై చేయట్లేదు. ఫ్రూట్స్ సపోజ్ బాగా పండిపోయి రాలిపోతే ఏమవుతాయమ్మా? ఆటోమేటిక్గా గ్రౌండ్ మీద పడతాయి. ఎందుకు పడుతున్నాయి గ్రౌండ్ మీద? ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఆ ఫ్రూట్స్ని దానివైపు లాగుతుంది, పుల్ చేసుకుంటుంది. సో పుల్లింగ్. నెక్స్ట్ హోస్టింగ్ ఏ ఫ్లాగ్. ఫ్లాగ్ని హోస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? రోప్ని మన వైపుకి లాగుతుంటే ఫ్లాగ్ ఏం చేస్తుంది? అప్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? రోప్ని మన వైపు లాగుతున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం? మనం పుల్ చేస్తున్నాం, పుల్లింగ్. సో ఇలాగా ఇవే కాకుండా మన డైలీ యాక్టివిటీస్లో మనం చేసేవి ఎందులోకి వస్తాయో మీరు సమ్ ఎగ్జాంపుల్స్, మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఐడెంటిఫై చేసి నోట్స్లో రాసుకోండి అమ్మ. కింద ఈ టేబుల్ కింద రాసుకోండి. ఈ టేబుల్ నోట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్లో ఇచ్చాడు కదా ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్ నోట్ చేసి పక్కన అది పుషింగ్లోకి వస్తుందో పుల్లింగ్లోకి వస్తుందో రాయండి. ఆల్రెడీ నేను చెప్పేశాను, బట్ అయినా మీరు ఒకసారి నోట్స్లో రాయండి, మీకు కొంచెం ఐడెంటిఫై అవుతుంది బాగా. నెక్స్ట్ మీ ఓన్ ఎగ్జాంపుల్స్ ఆలోచించండి. గేమ్స్ ఆడుతున్నప్పుడు బాల్ని మనం హిట్ చేస్తున్నప్పుడు అది పుషింగా పుల్లింగా? సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉంటే మీరు ఆలోచించి మీ ఓన్ ఎగ్జాంపుల్స్ని రాయండి. అట్లీస్ట్ 2 or 3 రాయండి. మన డైలీ యాక్టివిటీస్లో మనం చేసే పుషింగ్ ఆర్ పుల్లింగ్ యాక్టివిటీస్ని ఆలోచించి రాయండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? టైప్స్ ఆఫ్ ఫోర్స్. కూర్చో. టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఫోర్స్ అనేది సెవరల్ టైప్స్లో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ టైప్స్ ఆఫ్ ఫోర్స్ అంటే మెయిన్ మనకి 2 టైప్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్. కాంటాక్ట్ మీన్స్
ఫోర్స్ మనం ఒక ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఇంకో ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ లేదా ఎనర్జీని అప్లై చేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి కాంటాక్ట్లో ఉంటే దాన్ని ఏమంటాం, కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఒకవేళ ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి కాంటాక్ట్ లేవనుకోండి, కాంటాక్ట్ లేకపోతే దాన్ని ఏమంటాం, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ కాంటాక్ట్ ఫోర్స్లోకి ఏమేమి వస్తాయో చూస్తాం. డైలీ మనం లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసేటప్పుడు ఏం చేస్తాం, టూత్పేస్ట్ని ప్రెస్ చేస్తాం కదా. ప్రెస్ చేయడం అంటే అక్కడ మనం ఫోర్స్ని అప్లై చేసుకుంటున్నాం, అవునా. సో అక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. దేని మీద అప్లై చేస్తున్నాం, టూత్పేస్ట్ మీద అప్లై చేస్తున్నాం. సో అది మనకి ఎలా ఉంది, కాంటాక్ట్లో ఉంది కదా, మన ఫింగర్కి పేస్ట్కి కాంటాక్ట్ ఉంది కదా, అదే ట్యూబ్కి కాంటాక్ట్ ఉంది కదా. సో అది మనకి ఏ ఎగ్జాంపుల్లోకి వస్తుంది, కాంటాక్ట్ ఫోర్స్లోకి వస్తుంది. ఫర్ సపోజ్ మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, ఒక మ్యాగ్నెట్ తీసుకొని దాని చుట్టూ మనం లేదా దానికి దగ్గరలో ఒక కంపాస్ని కానీ లేదా దానికి దగ్గరలో ఏదన్నా ఒక ఐరన్ మెటీరియల్ని కానీ పెట్టామనుకోండి, ఇదేం చేస్తుంది, ఐరన్ అయితే దాని వైపుకి లాక్కుంటుంది, అవునా. లాక్కుంటుంది కాబట్టి దాని దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక కాంటాక్ట్ ఏర్పడుతుంది, మ్యాగ్నెట్కి ఐరన్కి మధ్యలో ఒక కాంటాక్ట్ అనేది ఏర్పడుతుంది. సపోజ్ మనం ఈ ఐరన్ పీస్ ప్లేస్లో మనం ఏదన్నా ఒక కంపాస్ నీడిల్ని పెట్టుకున్నాం అనుకోండి, కంపాస్ని, ఆ కంపాస్ నీడిల్ ఏం చేస్తుంది, కంపాస్ని మ్యాగ్నెట్ ఏమీ అట్రాక్ట్ చేయదు, అదేమి మ్యాగ్నెటిక్ మెటీరియల్తో ప్రిపేర్ అయి ఉండదు. కానీ లోపల ఉన్న నీడిల్ ఏమవుతుంది, డిఫ్లెక్ట్ అవుతుంది. డిఫ్లెక్ట్ అవ్వడం అంటే నీడిల్ మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుంది, అది రెస్ట్లో ఉంది, సమ్ ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు ఆ కంపాస్లో ఉండే నీడిల్ రెస్ట్లో ఉంది. మనం మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఏమవుతుంది, అటు ఇటు మూవ్ అవటం స్టార్ట్ చేస్తుంది, అటు ఇటు మూవ్ అవటం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు మూవ్ అవుతుంది, మనమేమి దాని మీద ఫోర్స్ అప్లై చేయలేదు, దాన్ని కదపలేదు, జస్ట్ స్లోగా మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకొచ్చాం. మ్యాగ్నెట్ ఏమన్నా దాన్ని టచ్ చేస్తుందా, చేయట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఫిజికల్గా ఎటువంటి కాంటాక్ట్ లేదు, ఫిజికల్గా కాంటాక్ట్ లేదు. బట్ ఏం చేస్తుంది, మ్యాగ్నెట్ అనేది కంపాస్ మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ని ఏమంటామంటే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆ నిడిల్ని మూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎర్త్ మీదే ఉన్నాం కదా, మన మీద కంటిన్యూస్గా ఫోర్స్ అప్లై అవుతూనే ఉంటుంది. ఏం ఫోర్స్ అది, గ్రావిటేషనల్ ఫోర్స్. మనం ఫీల్ అవుతామా, అవ్వం కదా. పోనీ ఏదైనా ఒక బాల్ని తీసుకొని అప్వర్డ్స్ పైకి త్రో చేసామనుకోండి, మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి అది పైకి మూవ్ అవుతుంది. ఆఫ్టర్ సెట్ అండ్ హైట్ రీచ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఏమవుతుంది, గ్రౌండ్కి వస్తుంది, అవునా. గ్రౌండ్కి వస్తుంది, మనకు అక్కడ ఏమైనా ఫోర్స్ కనిపిస్తుందా, పోనీ బాల్కి ఎర్త్కి మధ్యలో ఏమన్నా కాంటాక్ట్ ఉందా, మన గాల్లోకి కదా ఇసిరాం, ఏమన్నా కాంటాక్ట్ ఉందా, ఎక్కడన్నా గ్రౌండ్ని టచ్ అవుతుందా గాల్లో ఉన్నప్పుడు, అవ్వట్లేదు. అయినా కూడా ఏమవుతుంది, ఆ బాల్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుంది. సో మనకి ప్రతిసారి ఫోర్స్ మన కంటికి కనిపించాలి అని లేదమ్మా, ఫోర్స్ మన కంటికి కనిపించాలని లేదు, అండ్ ఫోర్స్ కాంటాక్ట్లోనే ఉండాలి, ఆ ఆబ్జెక్ట్కి టచ్ అవుతేనే ఫోర్స్ అప్లై అవుతుంది అని కూడా కాదు. మనం ఇప్పుడు ఇక్కడ నించొని ఇంత పెద్ద ఒక స్టోన్ని మన నోటితో ఒకసారి ఊదితే స్టోన్ మూవ్ అవుతుందా, మూవ్ అవ్వదు. ఎందుకు మూవ్ అవ్వట్లేదు, అక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ దాన్ని మూవ్ చేయడానికి సరిపోవట్లేదు, కానీ ఫోర్స్ అయితే మనం అప్లై చేస్తున్నాం. అదే అక్కడ మనం ఏదైనా ఒక కాటన్ కానీ లేకపోతే ఒక ఈక కానీ ఏదైనా పక్షి ఈక కానీ పెట్టి ఊదేమనుకోండి, లేదంటే ఒక క్యాండిల్ పెట్టి బర్న్ అవుతున్న క్యాండిల్ని ఊదేమనుకోండి, ఏమవుతుంది, అక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఆ ఫోర్స్ దానిలో చేంజ్ తీసుకురావడానికి సరిపోతుంది. కానీ ఒక పెద్ద స్టోన్ తీసుకుంటే దాన్ని మనం మూవ్ చేయడానికి మనం అప్లై చేసే ఫోర్స్ అనేది సరిపోవట్లేదు. సో ఈ ఫోర్స్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, మన కంటికి కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు, ఆర్ మనం అప్లై చేసే ఆబ్జెక్ట్ మీద మనం అప్లై చేసే ఫోర్స్ సరిపోవచ్చు లేదా సరిపోకపోవచ్చు, తక్కువ అవ్వచ్చు ఆర్ సమ్టైమ్స్ ఎక్కువ అవ్వచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఫోర్స్ మనకి కంటికి కనిపించినా కనిపించకపోయినా ప్రతి ఆబ్జెక్ట్ మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లేదా సమ్ ఫోర్స్ అనేది కంటిన్యూస్గా అప్లై అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఫోర్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయ్యిందో అప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్లో చేంజ్ వస్తుంది అన్నమాట.
సో మనకి కాంటాక్ట్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? కాంటాక్ట్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? మనం ఏ ఆబ్జెక్ట్ మీద అయితే ఫోర్స్ అప్లై చేస్తాం, ఇప్పుడు డస్టర్ ఉంది, డస్టర్ని మూవ్ చేయాలి అంటే నేను ఖచ్చితంగా ఈ డస్టర్ని టచ్ చేయాలి. కాంటాక్ట్ ఉంటేనే మనకి ఈ డస్టర్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది, అవునా? సో అటువంటి కాంటాక్ట్ టచ్ చేయాలి, సర్ఫేస్ని టచ్ అవుతూ అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటామంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. అర్థమైందా? కాంటాక్ట్ ఫోర్స్ అంటే కాంటాక్ట్ మీన్స్ రెండింటి మధ్యన కనెక్షన్ ఉండాలి, ఏదో ఒక కనెక్షన్ ఉండాలి. ఆ కాంటాక్ట్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏమంటాం, కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఒకవేళ కాంటాక్ట్ లేకపోతే దాన్ని నాన్ కాంటాక్ట్ ఫోర్స్. నెక్స్ట్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్. ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫీల్డ్ ఫోర్స్ అంటాం. ఫీల్డ్ ఫోర్స్. ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ అంటే మనం దానికి కాంటాక్ట్ అవసరం లేదమ్మా, ఆబ్జెక్ట్స్కి మధ్యలో ఉండాల్సిన కాంటాక్ట్ ఏమీ ఉండదు. కాంటాక్ట్ లేనప్పటికీ కూడా ఒకదాని మీద ఒకటి ఫోర్స్ అనేది అప్లై చేసుకుంటాయి. సో అటువంటి ఫోర్స్ని మనం ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఏమంటాం, ఫీల్డ్ ఫోర్స్ అంటాం. ఫీల్డ్, ఇప్పుడు మ్యాగ్నెట్ తీసుకుంటే మ్యాగ్నెట్ చుట్టూ ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందమ్మా. కొంత డిస్టెన్స్ వరకు మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాగ్నెట్తో మనం ఆడుకుంటాం కదా, ఏదైనా ఒక ఐరన్ పీస్ తీసుకొని మ్యాగ్నెట్ని దగ్గరికి తీసుకొస్తే కాస్త దగ్గరికి వచ్చేసరికి దాని వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. అదే బాగా దూరంగా పెడితే అట్రాక్ట్ చేసుకుంటుందా, చేసుకోదు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ మ్యాగ్నెట్ చుట్టూ సెర్టెన్ ఏరియా వరకు, సెర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అలా ఉండే ఫోర్స్ని, ఆ ఫీల్డ్ సెర్టెన్ ఏరియా వరకు ఉండే ఫోర్స్ని ఏమంటామంటే ఫీల్డ్ అంటాం. సో అందుకే దాన్ని ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పుకుంటున్నాం. సో మ్యాగ్నెట్ గురించి చెప్తున్నాం కాబట్టి అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ ఫోర్స్. అర్థమైందా? రెండు, కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి, ఫీల్డ్ ఫోర్స్ అంటే ఏంటి. టచ్ అయి ఉంటే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం, టచ్ అవ్వకుండా ఉంటే దాన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడమ్మా. కాంటాక్ట్ ఫోర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ది ఏంటి, మజిలర్ ఫోర్స్. మజిలర్ ఫోర్స్, కాంటాక్ట్ ఫోర్స్ ఆర్ మస్క్యులర్ ఫోర్స్. మజిలర్ ఫోర్స్ అంటే మనం అప్లై చేసేదన్నమాట. మజిల్స్ అంటే ఎవరికి ఉంటాయి, మనకి కదా ఉంటాయి. సో ఏం చేస్తున్నాం, మన బాడీలో ఉండే మజిల్స్ ద్వారా మనం అప్లై చేసే ఫోర్స్ని ఏమంటామంటే మజిలర్ ఫోర్స్ అంటాం. మనం ఏదైనా పని చేయాలి అంటే మనకి ఖచ్చితంగా మనం ఫోర్స్ అప్లై చేయాలి అంటే మన బాడీ పార్ట్స్ యూజ్ చేసుకోవాలి. మన హ్యాండ్స్తోనో లేకపోతే మన కాళ్ళతోనో దాంతో దాన్ని నెట్టడమో లేకపోతే దాన్ని పుల్ చేసుకోవడమో చేస్తాం. అలా మన బాడీ పార్ట్స్ యూజ్ చేసుకొని చేసే ఫోర్స్ మజిలర్ ఫోర్స్ అనమాట. ఇప్పుడు బావిలోంచి నీళ్లు తోడాలనుకోండి, ఇప్పుడు లేవనుకోండి, బావిలో ఉన్నప్పుడు ఇంతకుముందు బావిలోంచి నీళ్లు తోడాలంటే ఏం చేస్తారమ్మా, పుల్ చేసుకుంటారు కదా. పుల్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, మన హ్యాండ్లో ఉన్న స్ట్రెంగ్త్, మన మజిల్స్ యూజ్ చేసుకుంటున్నాం. మన హ్యాండ్లో ఉన్న స్ట్రెంగ్త్ని, ఆ ఫోర్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో అటువంటి ఫోర్సెస్ని మజిలర్ ఫోర్స్ అంటాం. ఇంకా మనం ఏ పని చేయాలన్నా, మనం ఆడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, ఒక బాల్ని త్రో చేయాలన్నా, లేదంటే ఒక బాల్ని క్యాచ్ చేయాలన్నా, లేదంటే క్రికెట్ ఆడాలన్నా, బాల్ని హిట్ చేయాలన్నా మనం ఏం చేస్తాం, మన మజిలర్ ఫోర్స్ని యూజ్ చేసుకుంటాం. మన ఇంట్లో ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏమన్నా సామాన్లు మూవ్ చేయాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలన్నా, కుకింగ్ చేయాలన్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే మన స్ట్రెంగ్త్ని, మన మజిల్స్ని యూజ్ చేసుకుంటాం. అటువంటి ఫోర్స్ని, మజిల్స్లో ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ని ఏమంటామంటే మజిలర్ ఫోర్స్ అంటాం. ఇంకా మనం ఏం చేస్తాం, ఈ మజిలర్ ఫోర్స్ యూజ్ చేసి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. మన మజిల్స్ని లేకపోతే మన హ్యాండ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, బోర్డు మీద రాస్తున్నాను, అది కూడా ఏం చేస్తున్నాను, అక్కడ కూడా నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను.
అంటే మనకి తెలియదు, మనం ఐడెంటిఫై చెయ్యం, కానీ ఫోర్స్ అనేది మన డైలీ లైఫ్లో ప్రతి చోట ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో మనం చేసే ప్రతి వర్క్లు ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూడండి. యాక్టివిటీ 1లో ఏముందమ్మా, మజిలర్ ఫోర్స్ గురించి. సో అక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు కదా, ఎద్దులు దున్నుతున్నారు, అదే ఎద్దుల బండి మీద మూవ్ అవుతున్నారు. మూవ్ అవ్వాలి అంటే అక్కడ ఏం చేస్తున్నారమ్మా, అక్కడ కూడా ఏం చేస్తున్నారు, ఫోర్స్ని అప్లై చేసుకుంటూ వస్తున్నారు. మనం ఈ మజిలర్ ఫోర్స్ అప్లై చేసేటప్పుడు మనకి తెలుస్తుంది, కొన్ని చోట్ల మనకు తెలుస్తుంది. ఒక చోట ఏమవుతాయి, మన మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఏదన్నా పెద్ద బరువైన వస్తువుని కింద నుంచి పైకి లిఫ్ట్ చేయాలనుకోండి, లిఫ్ట్ చేయాలనుకుంటే మనం ఇలా చాక్ పీస్ అనుకో, వెయిట్ తక్కువ ఉంటుంది, ఇలా ఉన్నదాన్ని ఇలా తీసేయచ్చు. అదే ఒక పెద్ద స్టోన్ని మూవ్ చేయాలి అనుకోండి, మన మజిల్స్ ఏం చేస్తాయి, ఒక చోట ఉండే మజిల్స్, ఒక పార్ట్లో ఉండే మజిల్స్ ఏమవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి, ఇంకో చోట ఉండే మజిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో మజిల్స్ మధ్యలో ఏం జరుగుతుంది, మూమెంట్ జరుగుతుంది అనమాట. ఆ మూమెంట్ జరగడం వల్లే మనకు అక్కడ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఫోర్స్ ఏం చేస్తుందమ్మా, ఏదన్నా మూవ్ అవ్వడానికే కదా యూజ్ అవుతుంది, మూవ్ అవ్వడానికో లేకపోతే దాని యొక్క మోషన్లో స్టేట్లో చేంజ్ రావడానికే కదా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఎందులో చేంజ్ వస్తుంది, మన మజిల్స్లో చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద స్టోన్ని పుల్ చేయాలి, లేపాలనుకోండి పైకి, నేను ఏం చేయాలి, నా బాడీలో ఉన్న వెయిట్ మొత్తాన్ని, నా బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఎందులోకి తీసుకోవాలి, నా హ్యాండ్స్లోకి తెచ్చుకోవాలి. సో నా హ్యాండ్స్లోకి ఆ స్ట్రెంత్ మొత్తాన్ని నా హ్యాండ్స్లోకి తెచ్చుకొని పుల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ మిగతా పార్ట్స్లో ఉండే మజిల్స్ ఏమవుతున్నాయి, రిలాక్స్ అవుతున్నాయి. కానీ హ్యాండ్లో ఉండే మజిల్ ఏం చేస్తుంది, స్ట్రెచ్ అవుతుంది, అవునా. హ్యాండ్స్ ఏమవుతాయి, స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఏమవుతాయమ్మా, టైట్ అవుతాయి కదా. సో అంటే మనం టోటల్ బాడీలో ఉండే ఎనర్జీని అంతటిని మనం ఒక పార్ట్ దగ్గరికి తెచ్చుకొని అక్కడ కొంచెం ఉంటే ఏ పని జరగదు. మొత్తం అంతా ఒక చోటకి ఎనర్జీని గ్రాస్ప్ చేసుకుంటే, ఎనర్జీని అంతటిని ఒక చోటకి తెచ్చుకోగలిగితేనే మనకి ఏమవుతుంది, అది బాగా యూస్ అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ మజిల్స్ కూడా ఏం చేస్తున్నాయి, వాటిలో ఉండే చేంజ్ ఎక్స్పాండ్ అవ్వటం లేకపోతే కాంట్రాక్ట్ అవ్వటం వల్ల ఏం చేస్తుంది, ఫోర్స్ అంతటిని పట్టుకొచ్చి హ్యాండ్స్లోకి వస్తుంది. మరి అలా అవ్వలేదనుకోండి, ఫోర్స్ ఏమవుతుంది, కాళ్ళలోంచి చేతుల దాకా ఎలా వస్తుంది, ఫోర్స్ ఎలా డెవలప్ అవుతుంది, చేతిలో ఉండే ఎనర్జీ చేతిలో ఉంటుంది, కాల్లో ఉండే ఎనర్జీ కాల్లోనే ఉంటుంది, అంతే కదా. సో అది ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలా మూవ్ అవుతుంది, ఆ మజిల్స్ ఏం చేస్తాయి, కాంట్రాక్ట్ అవ్వటం లేదా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి ఫోర్స్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుంది. ఆ ఫోర్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూడండి. యాక్టివిటీ 2, ప్రిపేరింగ్ ది లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ మజిల్ ఫోర్స్. మజిలర్ ఫోర్స్కి లిస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ రాయండి. బోల్డ్ ఉంటాయి మజిలర్ ఫోర్స్. మనం చేసే డైలీ యాక్టివిటీస్, మనం నడవటం కూడా ఒక మజిలర్ ఫోర్సే. ఊరికనే ఎలా నడుస్తాం, మనలో ఎనర్జీ లేకపోతే, మనలో ఫోర్స్ లేకపోతే నడవగలమా మన మజిల్స్, మన కాళ్ళలో స్ట్రెంత్ లేకపోతే నడవగలమా, నడవలేదు. మనం నడుస్తున్నాము అంటే అక్కడ కూడా ఏం జరుగుతుంది, ఒక వర్క్ జరుగుతుంది. అక్కడ కూడా మన లెగ్స్లో ఉండే మజిల్స్ ఏం చేస్తున్నాయి, మనకి నిలబడడానికి, ఫ్రంట్కి నడవడానికి యూస్ అవుతున్నాయి. సో అలా మనకి డైలీ లైఫ్లో మనం చేసే ఎగ్జాంపుల్స్, మజిలర్ ఫోర్స్కి ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు. రైటింగ్, రాస్తున్నాం, బుక్ మీద రాస్తున్నాం అంటే అప్పుడు కూడా ఏమవుతుందమ్మా, మన మజిలర్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ మీకు తెలిసినవి అట్లీస్ట్ ఒక 10 ఎగ్జాంపుల్స్ రాసుకోండి రండి రేపటికి. నెక్స్ట్ క్లాస్లోకి అట్లీస్ట్ ఒక 10 ఎగ్జాంపుల్స్ మన రెగ్యులర్ లైఫ్లో మజిల్స్ యూస్ చేసే వర్క్స్ గురించి రాసుకొని రండి. నెక్స్ట్ యాక్టివిటీ 3, అబ్జర్వింగ్ ది చేంజెస్ ఇన్ ఎనీ మజిల్ వైల్ వర్కింగ్. అబ్జర్వింగ్ ది చేంజెస్ ఇన్ ఎనీ మజిల్ వైల్ వర్కింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మజిల్స్ ఏం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా బాగా హార్డ్గా ఒక వర్క్ చేయాలి అనుకోండి, ఒక పెద్ద వస్తువుని లిఫ్ట్ చేయాలి, లేదంటే ఏదన్నా ఒక స్టోన్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, మనకున్న ఎనర్జీని అంతటినీ కూడా ఎక్కడికి తెచ్చుకుంటాం, మన షోల్డర్స్లోకి, మన ఆర్మ్స్లోకి తెచ్చుకొని మూవ్ చేస్తాం. సో మన ఆర్మ్స్లోకి తెచ్చుకున్నప్పుడు ఏమవుతాయమ్మా, మన బ్యాక్ పార్ట్ అంతా రిలాక్స్ అవుతుంది. అక్కడ ఉండే ఎనర్జీని ఇచ్చేసి అవి రిలాక్స్ అవుతాయి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, మన ఆర్మ్స్లో ఉండే ఎనర్జీ అంతా ఏం చేస్తుంది, అది తెచ్చుకున్న ఎనర్జీని అంతటిని కలుపుకొని
మొత్తం అంత బాడీలో ఉన్న ఎనర్జీని అంతటిని ఒక పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యేలా చేసుకొని స్ట్రెంగ్త్ తెచ్చుకొని అప్పుడు వర్క్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇవన్నీ మన బ్రెయిన్కి, మన మజిల్స్కి, మన నర్వ్ సిస్టమ్స్కి ఉన్న కనెక్షన్స్ వల్ల ఏం జరుగుతాయంటే ఒక పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర మజిల్ కాంట్రాక్ట్ అయితే ఇంకో పాయింట్ దగ్గర మజిల్ ఎక్స్పాండ్ అవుతుంది. అంతేగాని మొత్తం అంతా కాంట్రాక్ట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతారు, మనిషి బిగుసుకుపోతాడు, అవునా? సో అప్పుడు తన హార్ట్ బీట్, తన బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం మన బాడీ స్ట్రక్చరే ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే ఒకవైపు కాంట్రాక్ట్ అవుతూ ఉంటే ఇంకోవైపు రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో ఆ మజిలర్ ఫోర్స్ అనేవి మనకి డిఫరెంట్ ఫామ్స్లో మనం యూజ్ చేసుకుంటాం అండ్ డిఫరెంట్ వర్క్స్ చేయడానికి మనకి మజిలర్ ఫోర్స్ అనేది యూజ్ అవుతుంది. నాకు ఒక విషయం చెప్పండి, మజిలర్ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్సా, నాన్ కాంటాక్ట్ ఫోర్సా? ఎవరికి కాంటాక్ట్ అయి ఉంటుంది? ఎలా కాంటాక్ట్ అయి ఉంటుంది మజిలర్ ఫోర్స్? మనం చేతితో పనిచేస్తున్నాం, కాళ్ళకి చేతికి ఏమన్నా అటాచ్మెంట్ ఉంటుందా? కాల్కి చేతికి ఏమన్నా అటాచ్మెంట్ ఉంటుందా? మరి అది కాంటాక్ట్ ఫోర్సా, నాన్ కాంటాక్ట్ ఫోర్సా? కాంటాక్ట్ ఫోర్సే. డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా ఏమవుతుంది, మన బాడీలో ప్రతి పార్ట్ త్రూ బ్లడ్ ద్వారా, నర్వస్ సిస్టమ్ ద్వారా ఒకదానికొకటి లింక్ అయ్యే ఉంటాయి. సో వాటి మధ్యలో కాంటాక్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మన బాడీలో ప్రతి పార్ట్ దేనికి కాంటాక్ట్లో ఉంటుంది? బ్రెయిన్కి కాంటాక్ట్లో ఉంటుంది కదా. సో ఈ మజిలర్ ఫోర్స్ కూడా మనకి ఒక విధంగా కాంటాక్ట్ ఫోర్స్ అనే చెప్పుకోవచ్చు. సో మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఫోర్సెస్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.